వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు పొద్దున్న నుంచి ఒకటే ట్రోల్స్ అండి. ఇన్స్టాగ్రామ్ చూసినా అవే ట్రోల్స్, మనము ఈవెన్ వాట్సాప్ ఓపెన్ చేసినా అవే ట్రోల్స్. హరిహర వీరమల్లు మూవీ కొంతమంది ఏమో ఫ్లాప్ అయిందంటారు, కొంతమంది ఏమో హిట్ అయిందంటారు. ఒక సామాన్యుడు నాలాంటోడు హూ ఈజ్ నాట్ ఏ ఫ్యాన్, నాట్ ఏ హేటర్, ఒక మూవీని మూవీలాగా చూసే నాలాంటి వాడికి ఇప్పుడు ఇది ఏం మెసేజ్? సినిమా హిట్ అయిందా, ఫట్ అయిందా? నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. నేను ప్రతి వీడియోలో ఒక సినిమా డైలాగ్ లేకుండా, ఒక సినిమా అనాలజీ లేకుండా నేను ఒక వీడియో కూడా చెయ్యాను. చూసుకోండి కావాలంటే 170-180 వీడియోస్లో ప్రతి వీడియోలో ఒక సినిమా డైలాగ్ ఉంటుంది. అంత ఇష్టం. చూసిన సినిమానే 10 సార్లు చూస్తాను. కానీ ఇట్లాంటి ఇంత ఇష్టం ఉన్న పీపుల్కి ఇప్పుడు ఇట్లాంటి ట్రోల్స్ చేస్తే, పాజిటివ్ ట్రోల్స్, నెగటివ్ ట్రోల్స్ చేస్తే దాన్ని మనము ఏ విధంగా తీసుకోవాలండి? ఏం అర్థం చేసుకోవాలి? దానికి తోడు పైగా పోనీ అదే సినిమా. ఇప్పుడు నేను ఈరోజు అంతా ట్రోల్స్ చూసాను, ఈరోజు వద్దన్న వస్తున్నాయి. నేనేం పర్టికులర్గా వెళ్ళి అరే రివ్యూ ఎట్లుందని నేను చూడలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా రివ్యూ చూడను. కానీ మనకు అవి రావడం వల్ల, చూడడం వల్ల ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు మన మైండ్లో. ఇప్పుడు నేను రేపు మూవీకి వెళ్ళాలంటే ఒకవేళ నాకు ఎక్కువ నెగిటివ్ ట్రోల్స్ వచ్చినాయి అనుకో, అప్పుడు నేను ఏం చేస్తాను, చెత్తగా ఉందంట మూవీ అని పోద్ది అనుకుంటా. ఒకవేళ పాజిటివ్ ట్రోల్స్ వచ్చినాయి అనుకో, పాజిటివ్ ట్రోల్స్ వస్తే పోనీ వెళ్దాం అనుకుంటే మూవీ టికెట్ చూసినాం అనుకో, 600 రూపీస్ అంట, 600. ఇది ఇంకొక సెపరేట్ ఇష్యూ అండి. మూవీ టికెట్ 600 రూపీస్, 700 రూపీస్ ఫస్ట్ డే అంతంత పెడతారు. నాకు ఇప్పటికే అర్థం కాదు ఎందుకు అంతంత పెడతారు 600. దీని గురించి ఎవరు మాట్లాడరు. అండ్ పైగా వీళ్ళే మూవీ ఇండస్ట్రీ వాళ్ళే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి సార్ మాకు స్పెషల్గా పెంచండి సార్ అని అడుగుతారంట, వాళ్ళు ఇస్తారంట. కానీ ఇక్కడ అన్యాయం అయిపోతుంది ఎవడండి? సామాన్యుడు అన్యాయం అయిపోతున్నాడు. రీసెంట్గా లాస్ట్ ఒక 10-15 ఇయర్స్గా ఒక్క మూవీ పేరు చెప్పండి, కనీసం ఒక 50 రోజులన్నా, 50 రోజులు 100 రోజులు ఆడిన, థియేటర్లో ఆడిన ఒక మూవీ ఉందా అండి? వారం 10 రోజులు అంతే, 2 వారాలు బస్. కలెక్షన్లు వచ్చేసినాయి, మాకు 3 రోజులకే కలెక్షన్స్ వచ్చేసినాయి, 4 రోజులకే కలెక్షన్స్ వచ్చేసినాయి అని చెప్పడము, సినిమా తీసేయడం. మరి ఇట్లాంటి పరిస్థితి కల్పించి ప్రజల దగ్గర ఇంత డబ్బులు గుంజి, పాప్కార్న్కి 400, పాప్కార్న్కి 500, టికెట్కి 1000 రూపాయలు, 2000. ఇప్పుడు మొన్న బాహుబలి అంటున్నా, ఇది ప్రభాస్ మూవీ ఏదో వచ్చింది కదండి ఈ మధ్యన, మేము అందరం కలిసి పోయినాం. ఏది వారం తర్వాత పోయినాం ఫ్యామిలీకి. టికెట్ అప్పటికి కూడా ఇంకా 500 ఉంది. అంటే ఉత్త టికెట్లకే 2000 రూపాయలు అయినాయి. అంటే అదే చెప్తున్నా కదా, ఇంత అమౌంట్ పెట్టి దీనికి రెగ్యులేషన్ లేదు, కంట్రోలింగ్ మెకానిజం లేదు. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళేమో ఫస్ట్ వీక్లోనే మొత్తం దండుకుంటారు, వాళ్ళకి కావాల్సిన ప్రాఫిట్స్ అన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి. అండ్ గవర్నమెంట్ ఏం చెప్పదు. పైగా మళ్ళీ చూస్తేనేమో రేటింగ్స్ ఏమో ప్రింట్ మీడియా ఛానల్స్, లేకపోతే ఈ సోషల్ మీడియా ఛానల్స్ ఏమో వాళ్ళకి ఇచ్చిన డబ్బుల ప్రకారము వాళ్ళు రేటింగ్స్ ఇస్తారు. మీకు గుర్తుందా అండి? నాకు ఇదంతా చూస్తుంటే అది గుర్తొస్తుంది. మన ఏదంటే నేనింతే సినిమా చూసారా? నేనింతే మూవీలో పూరి జగన్నాథ్ గారు తీసిన సినిమా నేనింతేలో షియాజీ షిండే ప్రొడ్యూసర్ ఉంటాడు ఆ మూవీలో. ఆయన ఒక సినిమా తీస్తాడు. వాళ్ళ అల్లుడు అమెరికా నుంచి ఫోన్ చేసి, ఏంది మామయ్య సినిమా దరిద్రంగా ఉందంట కదా, సెకండ్ హాఫ్ అసలు బాగాలేదంట కదా అంటే, వీడు అడుగుతాడు, షియాజీ షిండే అడుగుతాడు, అరే నువ్వు అసలు మూవీ చూసినావు అంటే, లేదు మామయ్య అని. మరి మూవీ చూడలేను ఎట్లా చెప్తున్నావు? మేమేమో ఇంత కష్టపడి మూవీ తీస్తాము, మీరు మాత్రం మూవీ చూడకుండా రివ్యూస్ విని మమ్మల్ని బ్లేమ్ చేస్తాం. ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టపడతాం తెలుసా నీకు అని తిడతారు అనమాట. నాకు అదే గుర్తొస్తుంది. సో సినిమాలో కష్టం ఉందండి డెఫినెట్గా. సినిమాలో దే ఆర్ టేకింగ్ మూవీ, వాళ్ళు ఒక సినిమా తీస్తున్నారంటే ఆ మూవీ వెనకాల ఎంతోమంది ఆర్టిస్టు, టెక్నీషియన్స్, హీరోయిన్ నిద్రాహారాలు మాని సినిమా తీస్తారు. ఎందుకోసము? సినిమా అనేది ఒక బిజినెస్ అయినప్పటికీ సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్. ఒకటి ఫస్ట్ ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక సోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా.
సినిమా ఈజ్ ఆల్సో ఏ సోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. నేను చాలా సందర్భాల్లో చెప్పిన నేను నా వీడియోస్లో కూడా, ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ బుక్స్ లేకపోతే స్కూల్ కాదు. మనం చాలా విషయాలు మూవీస్లో కూడా నుంచి నేర్చుకుంటామండి. మూవీస్ ఆర్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఏ సోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏ సోర్స్ ఆఫ్ లెర్నింగ్. సో మూవీస్కి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. యాజ్ ఏ కామన్ మ్యాన్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. సినిమా చూడకుండా ట్రోల్ చేయడం అనేది చాలా నాకు నవ్వొచ్చే విషయం. నేను ఒక ఎగ్జాంపుల్ ఇంతకుముందు కూడా చెప్పిన చాలా సందర్భాలలో. మీరు కలేజా మూవీ చూసారండి? కలేజా మూవీని అటర్ ఫ్లాప్ చేశారు పబ్లిక్. ఒప్పుకుంటారా? కలేజా మూవీని అటర్ ఫ్లాప్ చేశారు పబ్లిక్. సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. కానీ ఆ మూవీ వచ్చి దగ్గర 16 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు నాకు ఇంతవరకు 15-16 ఇయర్స్లో ఒక్కడు కూడా బయట నా కలేజా మూవీ నచ్చలేదు, బాగాలేదు అని అనలేదు ఇంతవరకు. నో వన్ హ్యాస్ టోల్డ్ దిస్ పాయింట్. ఏది మన కలేజా మూవీ బాగాలేదు, నచ్చలేదు అని. అందరూ ఏమంటారంటే కలేజా మూవీ బాగుంది, కలేజా మూవీ నేను చాలా ఎంజాయ్ చేస్తా అంటాం. కానీ ట్రోల్ చేసేటప్పుడు మూవీ మాత్రం అసలు అట్టర్ ఫ్లాప్ అయిందని అప్పుడు ట్రోల్ చేశారు మహేష్ బాబుది. ఎందుకు అంటే అప్పుడంట పబ్లిక్కి మహేష్ బాబు దేవుడు ఏంది అనే కాన్సెప్ట్ అర్థం కాలేదంటే, నచ్చలేదంట. వీడికి మహేష్ బాబు దేవుడు ఏందిరా ఆయన అని సినిమాని ఫ్లాప్ చేశారు. కానీ ఎంత బాగుంటుందండి కలేజా మూవీ. ఇప్పటికి కూడా మనం టీవీలో వస్తే అసలు అది ఛానల్ కూడా మార్చాం, అంత ఫన్నీ ఉంటుంది మూవీ. అండ్ మీనింగ్ఫుల్ మూవీ కూడా. సింపుల్ సినిమా అంతా ఒకటే పాయింట్ చెప్తారు, ఏమంటే నువ్వు పక్కోడికి హెల్ప్ చేస్తే నువ్వే దేవుడివి, అంతే. ద హోల్ సమ్మరైజేషన్ ఆఫ్ ద మూవీస్ పక్కవాడికి హెల్ప్ చేసి దేవుడు. ఆ చిన్న పాయింట్ని పట్టుకొని త్రివిక్రమ్ అంత పెద్ద మూవీ తీశాడు. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే, మూవీని వీళ్ళు రాంగ్గా ట్రోల్ చేస్తారు. రాంగ్గా ట్రోల్ చేయొచ్చు, రైట్గా కూడా ట్రోల్ చేయొచ్చు. కానీ రాంగ్గా ట్రోల్ చేసిన తర్వాత ఒక కామన్ మ్యాన్ చూద్దాం అనుకుంటున్న వాడు దెబ్బ అయిపోతాడు. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, అన్న నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యానా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు, ఎక్కువ నెగిటివ్ ట్రోల్స్ బాగా వస్తున్నాయి కదా దానికోసం మాట్లాడుతున్నావా అని. నేను ఆయన గురించి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్కి నేను ఫ్యాను కాదు. నేను ఇందాకనే చెప్పిన, నేను ఏ సినిమాకి ఫ్యాను కాదు, హేటర్ కాదు. అండ్ మోర్ ఓవర్ ఎవడైనా ఫస్ట్ డే పోతా అంటే ఇంకా నేను వాడిని తిడతా, అరే ఎందుకురా ఫస్ట్ డే పోతారు, అక్కడ రష్ ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి పుష్ప 2 మూవీలో ఒక ఆమె చనిపోయింది, ఆ పిల్లగాడిని తీసుకొని పోయింది. ఎంత ఇబ్బంది అండి, ఎంత ఇబ్బంది. ఒక్క రోజులో ఏం మారిపోతుంది చెప్పండి. ఇప్పుడు ఒక మూవీకి ఈరోజు వర్షం పడుతుంది డే మొత్తం, పడుకుంటూ లేసుకుంటే ఎందుకు వాళ్ళు చెప్పు మూవీకి? రేపు పోలేవా, ఎల్లుండి పోలేవా, ఒక వారం తర్వాత పోలేవా? ఈరోజు 6,600 రూపాయలు టికెట్ కట్టి, పార్కింగ్ డబ్బులు కట్టి, అద్దేసి ఇచ్చేసి పోని అంతా చూస్తే నువ్వు మూవీలో డైలాగ్స్ ఎంజాయ్ చేస్తావంటే డైలాగ్స్ ఎంజాయ్ చేయవు, పేపర్లు వరుస్తారు, గోల చేస్తారు, నువ్వు ఫిలింని ఎంజాయ్ చేయవు. నేను ఒక మూవీ చూస్తే అండి, నేను ఒక మూవీ చూస్తే నాకు ఆ A/U సర్టిఫికేట్ ఉంటుంది కదా, U/A సర్టిఫికేట్లో నుంచి కూడా చదువుతాను నేను. దానిలో ఎంత అక్కడి నుంచి నాకు ఒక్కటి కూడా మిస్ కావద్దు, ఒక్క డైలాగ్ కూడా మిస్ కావద్దు. నేను సినిమా ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే అసలు చూడను, కానీ చూస్తే మాత్రం అంత తీక్షణంగా చూస్తాను. ప్రతి పాయింట్ చూస్తా. డైరెక్టర్ ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు పెట్టిండు, ఫోటోగ్రాఫర్ కెమెరా ఇక్కడ ఎందుకు పెట్టిండు, స్క్రీన్ ప్లే ఇట్లనే ఎందుకు వచ్చింది, ఈ సీన్ ఎందుకు అట్లా వచ్చింది. ఎందుకంటే నేను మూవీ లవర్ కదా, ఐఎమ్ మూవీ లవర్. నేను మూవీని పర్ఫెక్ట్ మూవీలాగా చూస్తాను. ఒక టెక్నికల్ ఆస్పెక్ట్, స్టోరీ ఇట్లా చూస్తాను. మరి ఇట్లాంటి వాళ్ళకి నెగటివ్ ట్రోలింగ్ వల్ల నష్టమే జరుగుతుంది. అండ్ పీపుల్ ఎవరైతే నాకంటే ఇంకా స్ట్రాంగ్ మూవీలు ఉన్నారు కదా, మూవీ లవర్స్, వాళ్ళు కూడా ఫస్ట్ డే పోవడము, దొరికితే వెళ్ళండి సార్, కానీ అంతంత డబ్బులు వేస్ట్ చేసుకొని, అంతంత డబ్బులు పెట్టుకొని, అంత తొక్కిసలాటలో హీరో వస్తుండు, హీరోయిన్ వస్తుంది, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారని పోతే ఏమన్నా జగరాన్ జరిగితే ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. మొన్న బెంగళూరు ఇన్సిడెంట్ ఏది మొన్న IPL కదా, కోహ్లీ టీం గెలిచినప్పుడు 12 మంది చచ్చిపోయారు. పుష్ప 2 ఇన్సిడెంట్ ఉంది, తొక్కేసలాట జరుగుతాయి. సో ఈ మూవీ లవర్స్ కూడా వాళ్ళ యొక్క ఆతృతని ఆపుకోవాలి. అన్ని విధాలుగా ఆపుకుంటే ఏమవుతుందంటే అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అది మీకు డబ్బులు కలిసి వస్తుంది, టైము కలిసి వస్తుంది, మీ ఎనర్జీ కలిసి వస్తుంది, ఎఫర్ట్ కలిసి వస్తుంది, యాంగ్జైటీ అన్నీ మీరు కంట్రోల్లో ఉన్నట్టు అట్లా. సో ఇది చెప్పాలనిపించిందండి. నాకు చూడాలని ఉంది హరిహర వీరమల్లు. ఐ వాంట్ టు సీ ద మూవీ, బట్ టికెట్లు లేవు. మీరు ఎవరైనా టికెట్లు ఉంటే కింద మెసేజ్ పెట్టి, అన్న టికెట్ ఉందన్న నువ్వు రా అన్న రాత్రి అంటే నేను వస్తాను, నో ప్రాబ్లం.
కానీ నా దగ్గర టికెట్లు లేవు, చూద్దామన్నా కానీ చూద్దామన్నా అన్నీ బుక్ అయిపోయినాయి. సో అట్లా ఎవరైనా టికెట్ ఉంటే పంపించండి, అంటే అన్న రానా ఇద్దరం కలిసి సినిమాకి పోదాం అని చెప్పండి, హ్యాపీగా వస్తాను. లెట్స్ వాచ్ ఇట్. అప్పుడు వాచ్ చేసినాక ఇంకొక రివ్యూ పెడతాను, నిజంగానే మూవీ బాగుందా బాగాలేదా. ఎందుకంటే మనము వీఆర్ నాట్ పవన్ కళ్యాణ్ లవర్స్ కాదు, పవన్ కళ్యాణ్ హేటర్స్ కాదు. ఫర్ మీ పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ ఫిలిం స్టార్, అంతే. దట్స్ ఫైన్. హీ ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, అంతే. సో ఇది ఏ గుడ్ మ్యాన్, ఒప్పుకుంటాం. కానీ మనము దానికోసము ఆయన కోసము హంగామా చేసి లేకపోతే తిట్టాల్సిన అవసరం లేదు, మొత్తము ఇది చేయాల్సిన అవసరం లేదు. అదే చూస్తున్నాం కదా అంటే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఈ ఫ్యానిజం ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చెప్తా, ఏది మన పూరి జగన్నాథ్ మూవీ నేనింతే సినిమాలో అదే జరుగుతుంది కదా. వాళ్ళ తమ్ముడు మూవీ ఫ్లాప్ అయినా కానీ అరే ఇంట్లోకి డబ్బులు తీసుకురంటారా మనమే ఆడించాలి అంటాడు కదా, ఆడించి లాస్ట్కి ఆత్మహత్య చేసుకుంటాడు కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తాడు, అరే మీరు ఇంత ఎందుకు క్రేజ్ పెంచుకున్నారు, మేము కూడా వీఆర్ ఆల్సో కామన్ పీపుల్, మేము కూడా కామన్ మ్యానే, మీరు మమ్మల్ని ఒక కామన్ మ్యాన్ చూసినట్టే చూడండి, మేము ఒక ప్రొఫెషనల్స్, వీఆర్ ఆర్టిస్ట్, వీఆర్ ప్రొఫెషనల్స్, కానీ మీరెందుకు మమ్మల్ని దేవుళ్ళలాగా ట్రీట్ చేస్తున్నారు, మీరెందుకు మమ్మల్ని గాడ్ లాగా ట్రీట్ చేస్తున్నారు, ట్రీట్ చేసి మీ సమయము కెరియర్ అన్నీ పోగొట్టుకుంటున్నారని అంత క్లియర్ మెసేజ్ ఇచ్చాడు. సో ఆ మెసేజ్ నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే మన సబ్స్క్రైబర్స్కి. అఫ్కోర్స్ మన అందరం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టమైన యాక్టర్ ఉండొచ్చు. మీలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా వేరే ఫ్యాన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఆ ఫ్యానిజం అనేది దాన్ని అనేది మనము కంట్రోల్లో ఉంచుకోవాలండి. కంట్రోల్లో ఉంచుకుంటే మనకే మంచిది, వాళ్ళకేం రాదు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయినంత మాత్రాన ఎవడన్నా పవన్ కళ్యాణ్ తిడితే నేను వాటిని కొట్టినా అనుకో, పవన్ కళ్యాణ్కి ఏం ఎఫెక్ట్ పడదు, కానీ ఎఫెక్ట్ పడేది నాకు పడుతుంది. నేను ఎవరన్నా ఆయనకు రివర్స్లో మాట్లాడితే నేను ఈయనని కొట్టినా అనుకో, నన్ను లోపలేస్తాను. పవన్ కళ్యాణ్ బాగానే ఉంటాడు. సో అట్లా అనమాట. సో మనము ఆ కంట్రోల్ మెకానిజం మనకు ఉండాలి. వీ హ్యావ్ టు మెయింటైన్ దట్. ఆ థ్రెషోల్డ్స్ ఎప్పుడూ ఉండాలి, లేకపోతే మనకే ఇబ్బంది అండి. సరే చూద్దాం ఏమవుతుందో. మళ్ళీ చెప్తున్నా, ఎవరికైనా టికెట్ ఉంటే పెట్టండి, నేను వస్తాను మూవీ. రాత్రి పోదాం, సెకండ్ షో అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. లెట్స్ సీ. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దట్ హరిహర వీరమల్లు మూవీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అగైన్. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.